న్యాయమైందిగా గుర్తించడం అన్ని పార్టీల వాళ్ళు అంటున్నారు. కానీ ఈ దీక్షను ఏదో కొలిక్కి తెచ్చి పరిష్కార మార్గం వెంకలాడితే బాగుంటుందని చెప్పి అందరం అంటున్నాం. కానీ గత 15-20 సంవత్సరాల నుంచి జర్నలిస్టులు చేస్తున్న కోరిక న్యాయమైంది కాబట్టి పరిష్కరించవలసిందిగా నాయకులకు విజ్ఞప్తి చేస్తూ నమస్కారం చేస్తున్నాం. వాళ్లకు అంటే చాలామంది కుటుంబాలు నిరుపేద కుటుంబాలు ఉండి చాలామంది వారి యొక్క విద్యార్థులు కూడా ఫీజు కట్టని పరిస్థితిలో ఉన్న కుటుంబాలు కూడా విలేకరులు ఉన్నారు. వాళ్ళ బాధ వర్ణాతీతం. అంటే విలేకరుగా ఎప్పుడైతే జాయిన్ అవుతారో వాళ్ళకు ఒకటే కోరిక, చట్ట హక్కు, ఇళ్ల స్థలం వస్తుందని. కానీ దశాబ్ద కాలం నుంచి స్థలం రావడం లేదంటే కొంచెం బాధగా అనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధానంగా భూమిక పోషించింది ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు. ఆ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇళ్ల స్థలాలు వస్తాయనుకుంటే ఆ యొక్క ఇళ్ల స్థలాలు కూడా ఇప్పుడు రాకపోవడం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క విలేకరులు అంటే వివిధ ప్రజలు అనేక ధర్నాలు కానీ రసారోగులు కానీ చేస్తే వాళ్ళను ప్రజలకు చూపించే వీళ్ళు ఈ యొక్క రోడ్డుపైకి వచ్చాయంటే ఎవరు కూడా నమ్మరు. కావున ఈ యొక్క 9 రోజుల నుంచి వివిధ రాజకీయ పార్టీలందరూ కూడా వచ్చి సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక అందరినీ ఇంటివారి చేయాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ పాలన చేయాలనే ఉద్దేశం ఉంది. అందులో భాగంగా ఈ యొక్క కోరిక ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సారథ్యంలో జిల్లా అధ్యక్షులు మా యొక్క ప్రభుత్వ విప్పు లక్ష్మణ్ గారి సారథ్యంలో ఈ కోరిక నెరవేరుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా నెరవేరాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ కృతజ్ఞతలు చెప్తున్నాను. పాత్రికేయుల గడిచిన కాలం నుంచి చాలా పాత్రికేయుల యొక్క కోరిక వాస్తవానికి నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి గతంలో కూడా పాత్రికేయ సోదరులు చాలా ఇబ్బందులు పడ్డారు. దీని గురించి గత కొన్ని రోజులుగా వాళ్ళు చేస్తున్నటువంటి దీక్షకు మరి ఇకనైనా దీనికి ఫుల్ స్టాప్గా పెట్టి వారి యొక్క కోరిక నెరవేరుస్తామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పాత్రికేయ సోదరులు పార్టీలకు అతీతంగా సమాజంలో వాళ్ళ పాత్ర చాలా అవసరం ఉన్నది. పాత్రికేయ సోదరులు ప్రత్యేకంగా వాళ్ళు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలకు వాళ్ళు కుల మత ఏం లేకుండా ఈ యొక్క సమాచారాన్ని ప్రభుత్వ దృష్టికి ప్రశ్నించే గొంతుగా ప్రతి సమస్యను ఎండగట్టే విధంగా పాత్రికేయ సోదరులు నిజంగా వాళ్ళకు ఈ యొక్క ఈ జాగాలు అనేటివి వాళ్ళ కోరిక వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది. మా పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారి నేతృత్వంలో తప్పకుండా నెరవేరుతుందని మేము ఆశాభావం, పెద్దలు జీవన్ రెడ్డి గారి సమక్షంలో ఇది తప్పకుండా నెరవేరుతుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. పార్టీ తరఫున మేమందరం కూడా మీకు మద్దతు తెలియజేయడానికి వచ్చాము. తప్పకుండా మీ ఇండ్ల స్థలాలకు సంబంధించి ఇళ్లకు సంబంధించి తప్పకుండా నెరవేరుతుందని కోరుకుంటున్నాము. ఇదైతే ప్రభుత్వానికి పత్రిక ప్రజలకి వారధిగా ఉన్న మీ అందరికీ కూడా మేము గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాము. మీ పరిస్థితులు కూడా మాకు అందరికీ కూడా తెలుసు. అలాంటి పరిస్థితిలో ఈరోజు దీక్ష చేయడం జరుగుతుంది. మీ అందరికీ అర్హులైన వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మొన్నటి జరిగిన పరిస్థితులందరికీ మీ అందరికీ తెలుసు. అలాంటి పరిస్థితులు ఉన్న మొన్న జీవన్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. తప్పకుండా మీ కోరికలు, ఎందుకంటే నూకపల్లికి సంబంధించి కొంత స్థలం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎలాంటి స్థలం ఉన్నా కానీ మేము తప్పకుండా సహకరిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చీఫ్ విప్ గారు రావడం జరిగింది. అదేవిధంగా మీ ఈ సమస్యను సీఎం గారికి తప్పకుండా లక్ష్మణ్ తెలియజేస్తారు. ప్రజలకు ఏదైతే మీరు వారధిగా ఉండి మా లాంటి పత్రికా విలేకరులు ఏదంటే ప్రజలకి ప్రభుత్వానికి భర్తీలే కాకుండా ఇప్పుడు రాజకీయ నాయకులందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ప్రజలకు తెలియజేస్తున్నారంటే మీ ద్వారానే ప్రజల సమస్యలు ఏదున్నా కానీ అదేవిధంగా ఏ సమస్య అయినా కానీ ప్రజలకు ఒక్కొక్కరికి తెలుస్తుందంటే మీ ద్వారానే. అలాంటి మీ అందరికీ కూడా ఎలాంటి కష్టాల్లో ఉన్నారు అనేది చాలామందికి తెలుసు. అలాంటి ఈరోజు రోడ్డు ఎక్కడానికి కారణం కూడా అదే జరిగింది. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి కూడా ఎంతమంది రోడ్డు ఎక్కినా మీరు కానీ ఎక్కలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే పరిస్థితులు మారాయి. తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అనే దృష్టిలో
మీరు కూడా వెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా మీ అందరికీ మీ ఇళ్ల స్థలాలు అర్హులైన వారందరికీ కూడా మీ ఇళ్ల స్థలాలు మీకు రావాలని కోరుకుంటూ, అందుకు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మీకు సహాయపడుతుంది. అదేవిధంగా లక్ష్మణ కూడా మీకు సహాయపడతాడని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జిల్లా, రాష్ట్రం, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో విలేకరుల పాత్ర చాలా గొప్పదని భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మన ప్రాంతానికి వచ్చినట్టే, మన రాష్ట్రానికి వచ్చినట్టయితే నక్సలైట్లు ఉండేటువంటి సమయంలో, ఎన్కౌంటర్ జరుగుతున్నటువంటి సమయంలో అర్ధరాత్రి అయినప్పటికీ కూడా తప్పకుండా ఆ వార్తను కవర్ చేయాలి, ప్రజలకు చూపించాలి అన్నటువంటి ఉద్దేశంతో కింద మీద పడుతూ కూడా ఆ యొక్క ఎన్కౌంటర్లో కూడా మరి విలేకరులు వాళ్ళ ప్రాణాలనే సంఘటనను గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే విలేకరుల యొక్క గొప్ప పాత్ర ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలు ఏవైతే ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు కూడా ప్రభుత్వానికి తెలియజేసే విధంగా, అదేవిధంగా ప్రభుత్వం చెడ్డ పనులు చేస్తే ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తూ ఉంటే కూడా ఆ యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటువంటి కీలక బాధ్యత ఉన్నటువంటి వారు మరి విలేకరులు అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను. అంతెందుకో ఈ ప్రాంతంలో గత 2-3 సంవత్సరాల కిందట వరదలు వస్తే, సారంగపూర్ ప్రాంతంలో వరదలు వస్తే జమీన్ అనేటువంటి ఒక విలేకరి, ఓ ఎన్టీవీ సంబంధించిన ఒక రిపోర్టర్ కవరేజ్కి వెళ్ళి మరి ఆయన అసలు భాష సంఘటనను గుర్తు చేస్తూ ఉన్నాను. చాలా బాధాకరం. ఆ రోజు అందరూ కూడా భూవెత్తున వచ్చి ఆయన యొక్క పాదయాత్రలు, ఆయన యొక్క శవయాత్రలో కూడా పాల్గొని ఉంటే విధంగా కూడా నాకు విధారకంగా నేను భావిస్తూ ఉన్నాను. అంటే అంత గొప్ప పాత్ర పోషిస్తున్నటువంటి విలేకరులు కూడా ఈరోజు మాకు న్యాయం కావాలి, ఎక్కడో సామాన్యుడికి న్యాయం కావాలని పత్రిక ద్వారా మరి ప్రవేశపెట్టి ప్రభుత్వం దృష్టి చేస్తే ఈరోజు బాధాకరంగా నేను భావిస్తా ఉన్నాను. వారే మా సమస్యలు ఉన్నాయి, పరిష్కారం చేయాలని చెప్పడం నిజంగా కూడా మరి బాధాకరంగా నేను భావిస్తూ ఉన్నాను. సరే, ఎవరు బాధ్యులైనప్పటికీ కూడా అందులో మాది కూడా ఒక భాగస్వామ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా గౌరవనీయులు అన్న జీవన్ రెడ్డి గారు కూడా గతంలో 94-95 ప్రాంతాల్లో కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన సీనియర్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వారి నలుగురు కూడా మరి నివేశ స్థలం ఇప్పించడం జరిగింది. దశల వారీగా చూస్తూ ఉంటే 30-40 సంవత్సరాల క్యారియర్లో కూడా అనేక మంది ఎమ్మెల్యేలు వచ్చిన పోయినరు, ఇంకా ఇతర విమర్శకు రాలేదు. మీకు సంఘీభావం చేయడానికి వచ్చిన వాస్తవం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈ సందర్భం తెలియజేస్తూ, ఏది ఏమైనా ప్రభుత్వం విప్ గారు మీ యొక్క నిరసనకు వారి రావడం మీ అదృష్టంగా భావిస్తున్నాను. రావడమే మీ యొక్క సమస్య పరిష్కారం అయిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. నిజంగా కూడా అంత గొప్ప మనసుతో వచ్చినందుకు వారికి కూడా ఉదయపూర్వక నమస్కారం తెలుస్తూ, ఏమైనా ఇంకో కంక్లూడ్ రావడం అంటే విప్ గారు వచ్చారు కాబట్టి మీకు తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి అవకాశం ఇచ్చిన ఈ నిరసన దీక్ష చేపట్టారు మా విలేక సోదరులందరికీ మేము సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి ఇచ్చేసాము. మరి దీనికి మద్దతుగా మా అడ్లూరు లక్ష్మణన్న ప్రభుత్వ విప్ ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ ఒకటే, మేమందరం మొన్న కూడా మాట్లాడినాం, మరి ఇప్పుడు కూడా ఒకటే మాట్లాడేది, మీ అందరూ ఇంత నిరసన దీక్ష మీరు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మీ బాధ ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియజేస్తాము. మరి లక్ష్మణన్ వచ్చిందంటేనే మీ సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారు ఒకటే నిర్ణయం తీసుకుంటున్నారు, ఏదైనా ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఇవ్వాలి, సమానంగా న్యాయం చేయాలి, ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కాబట్టి మరి మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము మీకు చెప్పక తప్పదు. మరి ఇప్పుడు లక్ష్మణన్న ఉన్నారు కాబట్టి లక్ష్మణన్న మరి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మీ గురించి మాట్లాడతారు, మరి మీకు న్యాయం జరిగేలా చూస్తారు ఖచ్చితంగా. మరి ప్రపంచంలో ఏది ఎక్కడ ఏం జరిగినా కూడా మా అందరికీ తెలియజేసేలా చేసేది మీరు మాత్రమే. ఈ ప్రపంచంలో మూడో కన్ను ఎవరైనా ఉన్నారంటే అది మీరు మాత్రమే. మరి ఇలాంటి మీకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేరు మా కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా మన జీవనాన్ని వచ్చిర్రు, మరి ఎమ్మెల్యే గారు కూడా వచ్చిర్రు, మరి ఇప్పుడు లక్ష్మణన్న గారు కూడా వచ్చిర్రు. ఖచ్చితంగా మీ ఏదైతే ఈ ప్రాబ్లం సమస్య ఉందో ప్రభుత్వం దృష్టికి అందరూ జగిత్యాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ, ఇప్పుడు మేము అందరం కలిసి వచ్చినాం కాబట్టి లక్ష్మణన్న కూడా తెలుసు కాబట్టి మరి లక్ష్మణన్న తీసుకెళ్ళి మీ సమస్యలు కష్టంగా అక్కడ చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే నమ్మకం మాకుంది. మీ సమస్య ఏదైతుందో ఖచ్చితంగా త్వరలోనే తీరబోతుందని చెప్పేసి మా అందరికీ నమ్మకం కూడా ఉంది. మరి అట్లాగే ఈరోజు మీరు ప్రభుత్వానికి ప్రజలకి ఒక వారధిగా ఉన్నారు కాబట్టి మరి మీరు ఈ కోణంలో మేము ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఏది జరిగినా మీరంటూ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి మరి మీకు మంచి చేయాలని చెప్పేసి, న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మరొకసారి మేము కూడా కోరుకుంటూ మరి లక్ష్మణుల ద్వారా, ఎమ్మెల్యే గారి ద్వారా, ఎమ్మెల్సీ గారి ద్వారా ఈ సమస్యను అక్కడికి తీసుకెళ్లాలని చెప్పేసి వీళ్ళ ముగ్గురిని కోరుకుంటూ మరి అందరూ ఇక్కడికి ఇచ్చేసి
మీ న్యాయం కోసం మేమందరం ఇక్కడికి మద్దతు వచ్చినందుకు లక్ష్మణన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనే ధ్యేయంగా గత 9 రోజులుగా చేపట్టిన జర్నలిస్టుల నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజుకి నిరసన దీక్ష చేపట్టి 6వ రోజు కావస్తోంది. మా నిరసన దీక్షకి సంఘీభావం తెలిపేందుకు చేసిన పెద్దలు ప్రభుత్వంకు శ్రీ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ శుభసూచకం అన్నా. మీరు వచ్చిందంటే ప్రభుత్వమే మా దగ్గరికి వచ్చినట్టుగా మేము ఫీల్ అవుతున్నాం. మా సమస్యను అతి తొందరగా పరిష్కారం అవుతుందనే ఒక భావన ఏర్పడ్డది అన్న మీరు వచ్చి. వాస్తవంగా మా గురించి మీకు ఒక 2 నిమిషాలు వివరిస్తాను. గత 30 సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం మేము పోరాటం చేస్తున్నామన్నా. ఈ 30 సంవత్సరాలుగా పలు చోట్ల జగిత్యాల పరిసర ప్రాంతాల్లో అక్కడ జాగుంది ఇక్కడ జాగుందని చూపించడం, మేము అక్కడికి పోవడం, సర్వే చేయించడం, ఆ తర్వాత అక్కడి వాసులు ఇది మాది, మాకు మీ భూమి ఇస్తే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వివాదాలు జరగడం, ఆ తర్వాత అవి పక్కదారి పట్టడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మేము ఇళ్ల స్థలాల కోసం ఏ నాయకుని దగ్గరికైనా పోయినా మేమంటే ప్రతి రాజకీయ నాయకుని కలిసి వేడుకున్నాం. మా గూడు కల్పించండి, మాకు కనీస అవసరమైన ఇంటి స్థలాలను ఇప్పించండి అని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుడిని వేడుకున్నా. మాకు ఇంతవరకు ఇళ్ల స్థలాలు రాలేదు. ఇక తప్పని పరిస్థితులలో ఇళ్ల స్థలాల సాధనే ధ్యేయంగా రోడ్డు మీదకి ఎక్కాల్సి వచ్చింది. రోడ్డు మీదకి ఎక్కి మేము మా నిరసన తెలియజేస్తున్నామన్నా. ముఖ్యంగా మీకు తెలియజేసేది ఏంటంటే ఎందుకోసం కార్యక్రమం చేపట్టామంటే చుట్టుపక్కల ఎక్కడ ఇద్దామన్న ఇళ్ల స్థలాలు లేకుండా పోయినాయి. మొన్నటికి మొన్న ఇక్కడ నర్సింగాపూర్ శివార్లో ఎస్ఆర్ఎస్ కెనాల్ పక్కన కొంత స్థలాన్ని చూపించారు. అక్కడ మేము ఏర్పాటు చేసుకునే సమయానికి ఇది ఐకేప్ సెంటర్, ఇది మాకు పోతే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ గ్రామస్తులు గొడవ చేయడం, దాంతో అది మళ్ళీ విరమించుకోవడం. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు దరూర్ క్యాంపులో కొంత స్థలం ఉంది, దాన్నైనా మేము కేటాయిస్తామని చెప్పేసి చెప్పడం, ఆ తర్వాత ఎన్నికలు రావడం, ఎన్నికల తర్వాత దాన్ని ఇప్పుడు మళ్ళీ కొత్తగా మన జగిత్యాల జిల్లాకు ఏటీసీ భవనం మంజూరైతే ఆ స్థలాన్ని అటు కేటాయించామని చెప్తున్నారు. ఆ స్థలం పోతే మాకు ఇక స్థలం లేదన్నా. ఆ స్థలంలో మాకు సగం వరకైనా ఇవ్వగలిగితే మాకు అర్హులైన జరుగుతుంది, అందరికీ ఇళ్ల స్థలాలు వస్తాయి. దానికోసమే మేము ఇలా పోరాటం చేయాల్సి వస్తుందన్న. మీరు దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాం. మీరు వచ్చినట్టునే ప్రభుత్వం వచ్చినట్టు మీరు మా గురించి, మా సమస్యల గురించి మీకు దగ్గరగా చూసిన వ్యక్తులు మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు పెద్ద మనసుతోటి మా అందరికీ ఈ సమస్య పరిష్కారం చేసి మా నిరసన దీక్షను ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటారని ఆకాంక్షిస్తూ మీరు మా పెద్ద మనసుతో మమ్మల్ని ఒక మీ సొంత తమ్ముళ్ళలాగా భావించి మాకు కనీస హక్కుగా ఉన్న ఆ గూడు కల్పించాలని పదే కోరుతున్నామన్నా. మీరు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపితే తప్పకుండా అవుతుందన్నా. ఇప్పుడు మా శిబిరానికి ఎమ్మెల్సీ గారు వచ్చారు, మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు వచ్చారు, ఇంకో ఎమ్మెల్సీ రమణ గారు, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు, మీరందరూ వచ్చారు. మీరందరూ కలిసి ఒక తాటి మీద పోతే మా సమస్య ఈజీగా పరిష్కారం అవుతుందన్నా. మీరందరి సహకారాలు మాకు ఉండాలి, మాకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని మరీ వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిరసనలు చేసినప్పుడు కానీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కూడా ఈరోజు ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక తెలంగాణ యొక్క గుర్తింపు కానీ ప్రత్యేక తెలంగాణ యొక్క ఉద్యమం యొక్క రూపకల్పన కానీ ఆ ఉద్యమం చేస్తున్న సందర్భంలో కూడా ప్రతి ఒక్క ప్రెస్ రిపోర్టర్ మన రాష్ట్రం మనం వస్తే మన ప్రాంతం బాగుపడుతుంది, మనం అన్ని విధాల మేలు జరుగుతుంది. ముఖ్యంగా మా జర్నలిస్ట్ సోదరులకు సంబంధించిన అనేక సమస్యల విషయంలో కూడా కొత్త రాష్ట్రంలో మాకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతున్న సందర్భంలో అనేక సందర్భంలో మాట్లాడినటువంటి సందర్భంలో మరి మేము ప్రభుత్వం తరఫున ఆ ధర్మపురి లక్ష్మీనరసింహ దయతో, ఆ ధర్మపురి ప్రజల దయతో మన శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా గత కొద్ది రోజుల నుంచి మా మధ్యలో మొన్నటి వరకు వారి మధ్యలో మేమున్న ఒక సొంత సోదరునిలాగా ఒక ప్రతిపక్ష పార్టీ పరంగా మేము ఏ కార్యక్రమం చేసినా మన పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ మేము కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజల పక్షాన్ని ఏ కార్యక్రమం చేసినా మరి మీ వంతు బాధ్యత నిర్వర్తించినట్టు మా సోదరులు మరి 6 రోజులకి దీక్ష చేస్తున్నారు. మన ప్రజల పక్షాన ప్రభుత్వంలో ఉన్నప్పటికీ మీకు తెలుసు గతంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ రోజు చేసినటువంటి ఆర్టీసీ సమ్మె విషయంలో కానీ ఆశా వర్కర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ విప్పులు కానీ అప్పుడు మంత్రులు కానీ ఎవరు పోయి దగ్గరికి ఆ శిబిరాన్ని పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. శిబిరాన్ని దగ్గరికి ఎవరంటే శిబిరానికి సంబంధించిన నాయకులు వాళ్ళ దగ్గరికి తీసుకొని మాట్లాడింది తప్ప శిబిరాన్ని దగ్గరికి పోలేదు. వీళ్ళు నాకు మిత్రుడు జర్నలిస్ట్ మిత్రుడు రాత్రి ఫోన్ చేసాడు, తప్పకుండా ప్రభుత్వ ప్రతినిధిగా అక్కడ శిబిరానికి వస్తా, మా అన్నలను కలుస్తా, మా తమ్ముళ్ళని కలుస్తా, నేరుగా సమస్యలు తెలుసుకుంటా అని చెప్పి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఆ మిత్రులందరూ కూడా చెప్తున్నా,
ఎందుకంటే సూటిగా అన్ని విషయాలు అక్కడ ఉన్నటువంటి అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఏదైతే మీ పట్టాలకు న్యాయమైనటువంటి మీ పట్టాల ఇళ్ళ పట్టాల విషయంలో కూడా మీ సమస్య ఎక్కడ ఉన్నది, ఏ విధంగా పరిష్కారం కావాలి, ఆ పరిష్కారం మూలం ఏందని ఇక్కడ ఉన్నటువంటి మా జర్నలిస్టు సోదరులు అందరికీ కూడా తెలుసు. నేను ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఎక్కువ మాట్లాడకుండా సూటిగా ఒకటే విషయం నేను మనవి చేసుకుంటున్నా. మన ప్రభుత్వంగా మీ అన్నగా నేను మనవి చేసి ఏంటంటే మీరు చూసుకున్నటువంటి ఏదైతే కూర్చున్నట్టు కార్యక్రమం మీకు న్యాయమైన ఇళ్ళ పట్టాలు ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వ ప్రతినిధిగా మాదే బాధ్యత. పెద్ద జీవన్ రెడ్డి గారిని నాది, మన కొత్తగా చేరినటువంటి ఏదైతే శాసనసభ్యుడు ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ కానీ ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలనే విషయంలో కూడా కొత్తగా కలెక్టర్ గారు వచ్చినారు. మరి వారు ఈరోజు లీవ్లో పోయినారు. లేకపోతే వారిని కలిసి ఇక్కడికి వచ్చేవాడిని విషయం తెలుసుకొని. మరి వారు సోమవారం వస్తారు. దయచేసి మా పాత్రికేయ మిత్రులందరూ కూడా మొన్ననే ఇప్పుడు ఎవరు చెప్తున్నారు, మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మినిస్టర్ గారు కూడా కలిసినారని చెప్పి అంటున్నారు. ఏదేమైనా కూడా మనం ఈ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ ప్రాతినిధ్యం చేసినప్పటికీ ఆ ప్రజల ఏదైతే మీ ఎమ్మెల్యేగా విప్ అయినా ఇంకా గత 20 సంవత్సరాల వరకు కూడా మీ మధ్యలో మీ యొక్క ప్రజాప్రతినిధిగా ఉండేవాళ్ళం తప్ప ఎక్కడికి పోయేవాళ్ళం కాదు. మీకు న్యాయమైన ఇళ్ళ విషయంలో కూడా మా గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాలు కూడా రాజ్యం వెళ్ళినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలు విస్మరించినటువంటి విషయాలు కూడా ఈరోజు మా జర్నలిస్టు సోదరులకు హైదరాబాద్లో జర్నలిస్టు సోదరులు కానీ ఇలా జగిత్యాల జిల్లాకు సంబంధించిన జర్నలిస్టు సోదరుల విషయంలో కానీ ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారు మేము కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా గౌరవనీయులు పెద్దలు మంత్రి ఈ యొక్క రెవెన్యూ మినిస్టర్ గారి దృష్టికి కానీ అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అది మా బాధ్యత. దయచేసి మీరు 6 రోజులకి వెళ్ళి ఈ వ్యక్తిగతంగా ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా మీరు పత్రికా పరంగా ఆ ప్రజల పక్షాన మీరు మీ కళాన్ని ఇప్పాలి. ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారంటే మీకు అమూల్యమైన టైంను మీ ఇళ్ల స్థలాల కోసం కూర్చున్నాడంటే అది కొంచెం బాధాకరం. కాబట్టి ఆ బాధ్యత మా మీద పెట్టండి. పెద్దలతో మాట్లాడతాం, ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతాం కలెక్టర్ గారితో మాట్లాడి పరిష్కారం చేసే విషయంలో కూడా మేము అన్ని విషయాలు కూడా ఆలోచించి ఎవరికి ఇబ్బంది జరగకుండా కూడా శాశ్వత పరిష్కారం చేద్దామని దయచేసి రాజకీయాలు ఎవరు చేయొద్దని చెప్పి మనం చేసుకుంటున్నాం. ఇక్కడ 10 సంవత్సరాల రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం జర్నలిస్టులు ప్రాణాలను పరంగా పెట్టి వాళ్ళ జీవితాలు పరంగా పెట్టి ఆ రోజుల పోలీస్ కేసులో కూడా తెలంగాణ ఉద్యోగులు వార్తలు రాసినటువంటి జర్నలిస్ట్ సోదరులు 10 సంవత్సరాలకి సమస్య పరిష్కారం చేయకుండా అగిస్తామని ఒక సందర్భంలో పట్ల నా ఉద్యోగ సపోర్ట్ మంత్రి ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పేరు చెప్పదలుచుకోవాలని అప్పుడు కొంతమంది మిత్రులు ఏదో కార్యక్రమానికి వస్తే అందరూ బైకాట్ చేసిందట. మా ఇళ్ళ స్థలాలు సమస్య పరిష్కారం చేస్తేనే మేము మీ యొక్క కార్యక్రమానికి అటెండ్ అవుతామని చెప్పి అన్నారట. మన నిజామాబాద్ సీనన్న చెప్పాలి. ఏమన్నా సీనన్న మీరు కూడా దగ్గర నాకు పొందినట్టు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మన మీ వృత్తి ధర్మంగా అందరికీ ప్రభుత్వం ఉన్న వారందరికీ దగ్గరగా ఉంటారు. నేను ఎవరికి కూడా తప్పు పట్టట్లేదు దయచేసి. మరి మేము కూడా అనుకున్నాం, ఎందుకంటే రాజ్యం వాళ్ళదే, 10 సంవత్సరాలు రాజ్యం వీళ్ళు వాళ్ళే అన్ని విధాలు మేలు చేస్తారని మేము అనుకున్నాం తప్ప ఇప్పటి వరకు వచ్చి ఈరోజు మేము గెలిచి 8 నెలల్లో పట్ల 4 నెలల ఎలక్షన్ కూడా వచ్చింది. 4 నెలలకు పరిపాలన చేసినాం. పరిపాలనకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా యంత్రాంగం విషయంలో కానీ మేము విప్పుగా గవర్నమెంట్ విప్పుగా కూడా ఏ రోజు కూడా జిల్లాకు సంబంధించిన అధికారులతో ఏ రివ్యూ కూడా చేయలేదు. ఎందుకంటే ఇక్కడ సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానమైనటువంటి పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కానీ అనేక సమస్యల విషయంలో కానీ ముఖ్యంగా మా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా నేను మీ లక్ష్మణ్ కుమార్ గారు మీ అన్నగారిని మనవి చేసుకుంటున్నాను. దయచేసి ఈ యొక్క దీక్ష మీరు నిర్మించుకోండి. 15వ తారీఖు 15th ఆగస్టు అయితే 16వ తారీఖు జిల్లా కలెక్టర్ గారికి మీరు ఎవరు వస్తారో రండి. మనం జిల్లా కలెక్టర్ గారు కూర్చున్నాం. ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఇంకా పెద్దలు సంజయ్ కుమార్ గారు ఇక్కడ పెద్దలందరూ కూర్చొని ఏ విధంగా పరిష్కారం చేసే విషయాలు చర్చల ద్వారా సామరస్యబద్ధంగా మనకు పట్టాలు వచ్చే విధంగా మనం అందరం ప్రయత్నం చేద్దామనే విషయంలో కూడా మనందరం కూడా ప్రయత్నం చేద్దామనే విషయం ప్రభుత్వం తరఫున మనం చేస్తున్నాం. ఎందుకంటే మా మిత్రులందరూ కూడా మీ అందరికీ తెలుసు, ఇది ప్రభుత్వం ఉన్న వాళ్ళు బాధ్యత మాపై ఎక్కువ ఉంటుంది. ఈ శిబిరానికి వచ్చే వరకు కొంతమంది అందరూ ఫోన్ చేసి అన్న ప్రభుత్వంలో మనం ఉన్నాం, అక్కడ పోతే ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది ఏమవుతుంది? మా అన్నలేనా మా తమ్ముళ్ళేనా మొన్నదాకా వాళ్ళ ఎంబడి మేము తిరిగిన వాళ్ళమైనా వాళ్ళ పక్కన కూర్చున్న వాళ్ళమైనా ఇవాళ ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే కాకపోయినా కూడా మేము వాళ్ళ పక్కనే ఉండేవాళ్ళం. వాళ్ళ న్యాయమైన సమస్య వ్యక్తిగతంగా అడుగుతారు. మాకు ఇల్లు కట్టుకుంటారు, ఇళ్ళ స్థలాలు ఏమని అడుగుతున్నారు. అది గత ఎన్నో సంవత్సరాలకెళ్ళి పెండింగ్ ఉన్నటువంటి సమస్య జగిత్యాల జిల్లాకు సంబంధించిన రిజిస్టర్ విషయంలో కూడా. ఎందుకంటే మేము ధర్మారంలో ఉన్నటువంటి ప్రెస్ రిపోర్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించినాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వెల్లటూరు నా కాన్స్టిట్యూషన్ వెల్లటూరులో ఉన్న వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇప్పించినాం. మిగిలిపోయిన వాళ్ళకు కూడా మా ధర్మపురి జరుగుతున్న జర్నలిస్టుల విషయంలో కూడా అక్కడ ప్రాతినిధ్య శాసనసభ్యుడిగా నేను బాధ్యత తీసుకున్నా. మా వాళ్ళందరికీ న్యాయం చేస్తున్నా. ఇక్కడ 10 సంవత్సరాలకెళ్ళి అధికారం ఉన్న వాళ్ళు కూడా మరి అప్పుడు మంత్రిగా ఉన్న వాళ్ళు కానీ హోదాలో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాల్సి పక్కకు పెట్టి
మరి దీన్ని వేరే విధంగా వేరే కోణంగా దీన్ని తీసుకుపోవద్దని చెప్పేసి మనవి చేసుకుంటూ మా జర్నలిస్టు సోదరులందరికీ కూడా గత 2009 నుంచి ఈ ప్రాంతంలో రాజకీయ ప్రాతినిధ్యం ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను పనిచేసిన మీ దగ్గరికి వెళ్ళి మీరు అందరూ కూడా నా దగ్గరికి వెళ్ళి మీట్ చేసిండు. మీ దగ్గరికి ప్రతి ఒక్క సోదరుడు యొక్క మీరు ఎంత కష్టపడతారో ఇంత ఇబ్బంది ఎదుర్కొంటారో, ఒకరికి వార్త రాస్తే ఒకరు కోపం వస్తుంది, ఒకరు వార్త పేరు రాయకపోతే ఒకరు కోపం వాళ్ళు నా పేరు ఎందుకు రాయలేదు అంటారు. అయినా కూడా దిగమించుకుంటా మీకు ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఎన్నున్నా కూడా మీరు కష్టపడి పనిచేస్తారు. ఈరోజు రాష్ట్రంలో జగిత్యాల జర్నలిస్టులు అంటే చైతన్యమైన జర్నలిస్టులు. ఒక విషయాన్ని వాస్తవంగా మాట్లాడి తప్పు అంటారు, రైట్ అంటారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల జిల్లాకు ప్రత్యేకమైనటువంటి ఉన్నటువంటి స్థానం ఉన్నటువంటి మా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా నేను మనవి చేస్తున్నా. దయచేసి మా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా మనవి చేసుకుంటున్నా. పెద్ద జీవన్ రెడ్డి గారు కూడా వచ్చేటప్పుడు నేను మాట్లాడినా, సార్ అంటే లక్ష్మణ్ కుమార్ మనం ఎవరైనా వ్యతిరేకం కాదు, మన ప్రతి వాళ్ళ కూడా మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయంలో ఉన్నది, ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్గా ఉన్నారనే విషయాన్ని కూడా వారు చెప్తూ మా పాత్రికేయ మిత్రులకు సంబంధించినటువంటి ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో, వారి కార్యవర్గం ఉన్నారో, నాయకులు ఉన్నారో మరి నేను బాధ్యత తీసుకుంటా. ఏదైతే 15th ఆగస్టు కార్యక్రమంలో కూడా జిల్లా యంత్రాంగం అంతా బిజీగా ఉంటారు, మీ అందరికీ తెలుసు. అది అయిపోయిన తర్వాత మీరు ఒక టైం పెట్టుకుంటే ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతున్న విషయంలో కూడా నాకు కూడా ఈ సబ్జెక్ట్ విషయంలో మీరు కూర్చునే ముందు తెలియదు, మీరు కూర్చున్నప్పుడు తెలియదు. ఏ రోజు కూడా ఏ రిపోర్టర్ కూడా ఇక్కడ శాస్త్రసభ్యుగా విప్పుగా ఉంటే నాకు కూడా ఎప్పుడు కూడా ఏ కాగితం కూడా నాకు ఎవరు ఇవ్వలేదు. నేను తెలిసిన వెంటనే నేను మీ దగ్గరకు వచ్చిన, మీరు నా దగ్గర రాలే. ఎందుకంటే నా వాళ్ళు మీరు అంతా మీ బాధ్యత, మీ కష్టసుఖాలు ఏదైతే పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తరఫున మాది కాబట్టి మేము మీ దగ్గరికి వచ్చినాం. దయచేసి కొంచెం సమయం ఇస్తే మీ పరిష్కారం చేస్తాననే విషయాన్ని మరొకసారి మా జర్నలిస్ట్ సోదరులకు మనవి చేసుకుంటూ, మా పాత్రికేయ మిత్రులందరూ కూడా మనవి చేసుకుంటూ దయచేసి దీన్నంతా కూడా మనకు సంబంధించినటువంటి ఒక ఏదైతే ఇళ్ల స్థలాల విషయం సందర్భంగానే మనం ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ విషయంలో కూడా నేను ప్రభుత్వం తరఫునటువంటి ఒక ప్రతినిధిగా మనవి చేసుకుంటున్నా. జిల్లా కలెక్టర్ గారితో వచ్చిన తర్వాత కలెక్టర్ గారితో నేరుగా నేను కూర్చున్నబెట్టి మీరు ఎవరు వచ్చినా నేను కూర్చున్నబెట్టి మాట్లాడే బాధ్యత నాది అనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. దయచేసి మీరందరూ కూడా మరొకసారి చేతులు జోడించి మనవి చేసుకుంటున్నా మా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా మీరంతా. ఎందుకంటే గత 6-7 రోజుల నుంచి ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 3-4 గంటల దాకా కూర్చోవాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందో ఆ దీక్షలు చేసిన వాళ్ళం, ఆ నిరసనలు చేసిన వాళ్ళం మేము కాబట్టి మాకు కూడా కష్టాలు తెలుసు. పొద్దున 9 గంటలకు లేచి వచ్చి ఇక్కడ దీక్ష కాడ కూర్చొని మనకున్నటువంటి ఏదైతే జర్నలిస్ట్ పనిని పక్కకు పెట్టి మనకున్నటువంటి ఇళ్ళ కోసం కూర్చోవాలంటే కొంచెం ఇబ్బంది. మీ న్యాయమైన సమస్య పరిష్కారం చేసే విషయంలో కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటామని మరొకసారి మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. అందరికీ కూడా పేరున నమస్కారాలు. ఆ శాంతియుత బాధ్యత లోపల మీరు ఎంచుకున్నటువంటి గాంధేయవాదంలోనే మేము ఇంకా నిరసన తెలుపుతా ఉన్నాం. ఎక్కడ కూడా ఇతరులకు ఇబ్బంది కలిగించడం కానీ ఎవరు బాధ పెట్టడం కానీ మేము చేయడం లేదు. మా ఆకాంక్షలకు అనుగుణంగా మాత్రమే మేము ఇక్కడ కూర్చొని సమాధానం చెప్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని విమర్శిస్తాం, వ్యక్తులను విమర్శిస్తాం, ఎవరిని కూడా విమర్శిస్తారు. గతం లోపల ఉన్నటువంటి వ్యక్తులు కానీ ప్రస్తుతం ఉన్న మిమ్మల్ని కానీ ఎవరు ఇస్తారు. మాకు కావాల్సింది మాత్రం ఒక్కటే డిమాండ్, మాకు ఇళ్ల స్థలాలు కావాలని మాత్రమే అడుగుతున్నాం తప్ప మేము ఎవరిని కించపరచట్లేదు, అవమానించట్లేదు. కాబట్టి దయచేసి పెద్ద మనసుతోని మా దీక్షను మేము కొనసాగిస్తామన్నా. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేము వస్తాం, వచ్చి మీతో చర్చలో పాల్గొంటాం. మాకు న్యాయం కల్పిస్తారని చెప్పి సంపూర్ణ నమ్మకం ఉన్నప్పటికీ కూడా గతం లోపల జరిగినటువంటి కొన్ని దెబ్బలు ఎదురు దెబ్బలు మీరు చూడండి కాదు, ఆ దెబ్బలు మాకు నలిచినాయి కాబట్టి కొంచెం పెద్ద మనసుతో మీరు కూడా అర్థం చేసుకొని మాకు సహకరించాలని కోరుతా ఉన్నాం. దయచేసి అన్యదా భావించకండి, తప్పకుండా మేము వెళ్తూ ఉంటాం. మీరు ఎక్కడికి రమ్మంటే మేము అక్కడికి వస్తాం. మా 150 మంది జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఎంత దూరమైనా రావడానికి సిద్ధం, ఏం చేయడానికైనా సిద్ధం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మా విజ్ఞప్తిని కూడా మీరు మన్నించాలని చెప్పేసి సహృదయంతో వేడుకుంటున్నాం అన్న. ధన్యవాదాలు. జై